ఎస్జీ న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్। ఈ రోజు వీడియోలో ఇండియా నుంచి అయితే కువైట్ కి అయితే ఒక ప్రయాణికుడు వస్తూ ఉండగా తన దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నట్టుగా ఏమేమి ఉన్నాయో వాటిని పట్టుకున్నట్టుగా తెలియజేస్తున్నారు। మరి అందుకే చాలా వీడియోల్లో కూడా మనం చెప్తూనే ఉంటాం, ఇండియా నుంచి ఎవరైనా సరే కువైట్ కి వెళ్ళేటప్పుడు మీ సొంత వస్తువులు తప్ప మరి ఏ వస్తువులు కానీ ఎవరు కూడా ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఇచ్చినా సరే, ఇళ్ల దగ్గర ఇచ్చినా సరే, పక్కింటోళ్ళు అయినా సరే, బంధువులైనా సరే, ఎవరినైనా సరే ఎవరు సామాన్లు కూడా తీసుకెళ్లొద్దని మన ఛానల్ ద్వారా అనేకసార్లు తెలియజేశాం। మరొకసారి మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం। ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి। అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేస్తారని, వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలకైతే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 ద్వారా దేశంలోకి గణనీయమైన మొత్తంలో నిషేధిత చూయింగ్ పొగాకును అక్రమ రవాణా చేసే ప్రయత్నాన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విజయవంతంగా నిరోధించింది। భారతదేశం నుండి విమానంలో వచ్చిన ఈ నిషిద్ధ వస్తువు సాధారణ సామాను తనిఖీ ప్రక్రియల్లో సమయంలో అడ్డుకోబడింది। అయితే అధికారుల ప్రకారం ఎక్స్రే స్కానర్లు ఒక పెద్ద సూట్ కేసు లోపల దాచిన అసాధారణ వస్తువులను గుర్తించాయి। ప్రయాణికుడు తన లగేజీని కన్వీనర్ బెల్ట్ నుండి తిరిగి పొందిన తర్వాత కస్టమ్స్ అధికారులు మరిన్ని తనిఖీలు ప్రారంభించారు। బ్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత దాదాపు 16 కిలోల పొగాకు బయటపడింది। ఇది కువైట్ కస్టమ్స్ చట్టాలు మరియు నిబంధనల ప్రకారం నిషేధించబడింది। అయితే ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ లగేజీల విషయంలో। మరి వివరాలు చూస్తే పూర్తిగా అధికారులు దీన్ని బాగా పరీక్షించిన తర్వాత అక్రమ వస్తువులను స్థిరపడిన విధానాలను అనుగుణంగా జప్తు చేశారు। ప్రయాణికుడిపై చట్టపరమైన చర్య కోసం కేసు సంబంధిత అధికారులకు పంపించారు। దేశంలోని అన్ని ప్రవేశ ఓడరేవుల్లోనూ అన్ని ఇన్కమింగ్ సామాను మరియు పార్సిళ్లపై కఠినమైన తనిఖీ చర్యలను అమలు చేయడానికి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తన నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించింది। ప్రజల భద్రతను కాపాడడంలో మరియు నిషేధిత పదార్థాలు ప్రవేశాన్ని నిరోధించడంలో తన పాత్ర నొక్కి చెప్పింది। అలాగే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా చాలా గమనించాలి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మంది మన వాళ్ళు కూడా గత వీడియోలో కూడా తెలియజేసాం, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే పట్టుబడి కువైట్ జైల్లో ఇప్పటికీ ఉన్నట్టుగా మనకు తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకోండి ఫ్రెండ్స్। మరి ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎవరు ఏ వస్తువులు ఇచ్చినా మీ సొంత వస్తువులు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరిని ఇచ్చినా కూడా తీసుకోవద్దు। ఓన్గా ఏదైనా సరే మీ సొంత వస్తువులు మీ ఇంట్లో వస్తువులు మీరు మీ బ్యాగ్లో పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిందిగా మన ఛానల్ ద్వారా మరోసారి తెలియజేస్తున్నాం। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.